Hello everyone, welcome to Aim High Telugu YouTube channel. సో క్లాసిఫికేషన్ ఇంట్రడక్షన్ వీడియో చూసిన తర్వాత మనము ఒక వైడ్ రేంజ్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ చూసాం కదా, లైక్ వర్డ్ క్లాసిఫికేషన్, నంబర్ క్లాసిఫికేషన్, లెటర్ క్లాసిఫికేషన్. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, జనరల్ ఎగ్జాంపుల్స్ ఎలా ఇస్తారు అంటే ప్యాటర్న్ మీకు అర్థం అవ్వడానికి ఈ వీడియోలో నేను 3 టైప్స్ని డిస్క్రైబ్ చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ప్లేస్ చేశాను. సో వీ విల్ బీ సాల్వింగ్ దీస్ నౌ. So first of all, we are dealing with word classification. Okay, so word classification అంటే ఏదైనా ఒక వర్డ్స్ ఇచ్చి ఇక్కడ నేను చూపించినవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ వర్డ్స్ అన్నీ మనకి ఇస్తారు. ఈ 4 ఆప్షన్స్లో ఒకటి we need to remove the odd one out which is not similar to those other 3 words. సో ఆ విధంగా ఏంటి అనేది మనం కనిపెట్టాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వన్ మనం చూస్తే మెర్క్యూరీ, వీనస్, ప్లూటో అండ్ మూన్ ఇచ్చారు. సో ఈ 4 ఆప్షన్స్లో విచ్ ఇస్ నాట్ ద కరెక్ట్ వన్. సో యూ కెన్ సీ మెర్క్యూరీ, వీనస్, ప్లూటో ఇవన్నీ ఏంటి? ప్లానెట్స్. అండ్ వాట్ అబౌట్ మూన్? మూన్ ఇస్ అ స్టార్. సో మూన్ అనేది ఇక్కడ ఆడ్ వన్ అవుట్. ఈ 3 ఒకలా ఉన్నాయి, అదొకటి ఒకలా ఉంది కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ మూన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సన్, మూన్, యూనివర్స్ అండ్ స్టార్ ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకున్నాను, ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అని. మనకి ఎగ్జామ్లో వచ్చేటప్పటికి ఇంకా డిఫరెంట్గా ఉంటాయి, కొంచెం ఈజీగానే ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ సెట్ ఆఫ్ వీడియోస్లో యూ కెన్ సీ. ఇన్ దిస్ క్వశ్చన్ ఇట్ సేస్ సన్ ఇచ్చారు. సన్ అనేది ఏంటి? స్టార్. మూన్ స్టార్, అలాగే స్టార్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్టార్. యూనివర్స్ అనేది ఒక్కటే మాత్రం ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఓకే, యూనివర్స్లో ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ యూనివర్స్ అనేది ఈ మూడిటికి రిలేషన్ లేదు కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ యూనివర్స్. నెక్స్ట్ ఇఫ్ యూ సీ ఋగ్వేద, యజుర్వేద, అథర్వణ వేద అండ్ ఆయుర్వేద అని ఉంది అనమాట. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇవన్నీ మనకి ఇండో ఆరియన్ వేదాస్ అనమాట. ఋగ్వేద, యజుర్వేద, అథర్వణ వేద, వీ హ్యావ్ సామవేద ఆల్సో. సో ఆ లెక్కను చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆయుర్వేద అనేది ఇట్స్ సైన్స్. సో ఈ మూడిటికి రిలేషన్ లేదు కాబట్టి ఆయుర్వేద ఆడ్ వన్ అవుట్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆయుర్వేద. నెక్స్ట్ కమింగ్ టు ద అదర్ క్వశ్చన్, ఇవన్నీ కూడా వర్డ్ క్లాసిఫికేషన్లోకే వస్తాయన్నమాట, బికాస్ దీస్ ఆర్ వర్డ్స్ విచ్ హ్యాస్ అ మీనింగ్. నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియోగ్రఫీ అండ్ బాటనీ. ఇఫ్ యూ సీ హియర్ ఫిజిక్స్ అనేది రిలేటెడ్ టు జనరల్ సైన్స్, కెమిస్ట్రీ కూడా సైన్స్, అండ్ అలాగే మనకి బాటనీ కూడా ఇట్ విల్ కమ్ అండర్ సైన్స్. బట్ జియోగ్రఫీ అనేది మనకి ఈ మూడిటికంట కొంచెం డిఫరెంట్. ఇట్ డీల్స్ విత్ ద ల్యాండ్ సర్ఫేస్ అండ్ ఇట్ డీల్స్ విత్ ద హ్యాబిటేట్, ఎర్త్, అవర్ జియోగ్రఫికల్ థింగ్స్, అట్మాస్ఫియర్, రైట్. బట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ అనేవి ఏంటంటే సైన్స్తో డీల్ చేస్తాయి. ఇవి ఇంటర్లింక్ అయి ఉన్న సబ్జెక్ట్స్ కాబట్టి జియోగ్రఫీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ విచ్ ఇస్ ద ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ డైవింగ్, స్విమ్మింగ్, డ్రైవింగ్, ఫిషింగ్. ఈ డైవింగ్కి డ్రైవింగ్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మీరు చూస్తే డైవింగ్ ఈజ్ నథింగ్ బట్ మనందరికీ తెలుసు అండర్ వాటర్ డైవింగ్ అంటాం. స్విమ్మింగ్ కూడా వాటర్లోనే స్విమ్ చేస్తాం. ఫిషింగ్ కూడా మనం వాటర్లోనే కదా ఫిషెస్ని పడతాము. ఈ 3 కూడా విచ్ ఆర్ రిలేటెడ్ టు ద యాక్టివిటీస్ విచ్ కెన్ బి డన్ ఇన్ ద వాటర్. బట్ డ్రైవింగ్ అనే యాక్టివిటీ మనం వెహికల్స్కి చేస్తాం కదా. సో దిస్ ఈస్ ద ఆడ్ వన్ అవుట్ అండ్ హియర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ వి సీ పీక్, మౌంటైన్, హిల్లాక్ అండ్ వ్యాలీ. దిస్ ఈస్ అ వెరీ ఈజీ క్వశ్చన్, రైట్. పీక్ అంటే ఏంటి? ఎత్తులు అంటే శిఖరం అంటాం కదా. అలాగే మౌంటైన్స్ పర్వతాలు, హిల్లాక్స్ ఆర్ నథింగ్ బట్ కొండలు. వ్యాలీ అంటే మాత్రం లోయ, రైట్. సో ఇవన్నీ కొండలు, ఎత్తు ప్రదేశాలకి సంబంధించినవి. బట్ వ్యాలీ ఈజ్ లోయ కాబట్టి వ్యాలీ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. వ్యాలీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ యూ సీ బేక్, పీల్, ఫ్రై అండ్ బాయిల్. ఓకే, సో ఇక్కడ వచ్చేటప్పటికి రిలేటెడ్ టు ద కుకింగ్ థింగ్స్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ బేకింగ్ అంటే ప్రాసెస్ ఏంటి? కేక్ ప్రిపేర్ చేస్తాం. వీ యూస్ స్టవ్ ఫర్ దట్, రైట్. వీ యూస్ ఫైర్ ఫర్ దట్. ఫ్రై చేయడానికి కూడా మనం గ్యాస్ యూస్ చేస్తాం కదా, బాయిల్ చేయడానికి కూడా యూస్ చేస్తాం. బట్ పీలింగ్ ఈజ్ సంథింగ్ వీ డోంట్ యూజ్ ఎనీ ఫైర్ ఫర్ దట్. సో ఈ విధంగా మనం రిలేషన్ని ఇంటర్ కనెక్ట్ చేసుకొని మనం క్లాసిఫై అయి చేయాలన్నమాట. సో వర్డ్ క్లాసిఫికేషన్ ప్రతిదానికి మీనింగ్ ఉంటుంది. గ్రూప్ వైజ్గా కొన్ని వర్డ్స్కి
రిలేషన్ ఉంటుంది, ఇంకొక వర్డ్కి రిలేషన్ ఉండదు, అదే మన ఆన్సర్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వర్డ్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ వీ కెన్ సీ అనదర్ టైప్, అంటే వర్డ్ క్లాసిఫికేషన్లో సింగిల్గా ఇవ్వచ్చు అండ్ అలాగే రిలేషన్ ఉన్న వర్డ్స్ని మనకి ఇవ్వచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద రిలేషన్ విత్ ద వర్డ్స్, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ టైప్లో మనకి ఇస్తారు. ఇక్కడ నుంచి మనం వీ నీడ్ టు బ్రింగ్ ద ఆడ్ వన్ అవుట్. సో లెట్స్ సీ అనదర్ టైప్ ఆఫ్ వర్డ్ క్లాసిఫికేషన్. హియర్ దే హ్యావ్ గివెన్ స్టాంప్ ఈజ్ టు లెటర్, ticket is to train, ink is to pen, car is to engine. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే లెటర్ అన్నారు, స్టాంప్ అన్నారు. అంటే స్టాంప్ ఉంటేనే కదా లెటర్ వెళ్తుంది, రైట్? అంటే ఇట్స్ అ టికెట్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అ ఇంపార్టెంట్ మ్యాండేటరీ థింగ్ ఫర్ ఎ లెటర్. అండ్ అలాగే టికెట్ ఉంటేనే కదా మనం ట్రైన్లో ట్రావెల్ చేయగలం, ఇంక్ ఉంటేనే పెన్ని యూస్ చేయగలం. బట్ వన్ ఇట్ కమ్స్ టు కార్, వాట్ వీ నీడ్ పెట్రోల్. బట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏంటి, కార్ అండ్ ఇంజిన్ అని ఇచ్చారు. మీరు ఆపోజిట్లో ఎప్పుడు కూడా ఇప్పుడు ఇంజిన్ కార్ అని చదవకూడదు, వాడు ఇచ్చిన రిలేషన్ని మనము ఇంక్ పెన్ అనే చదవాలి. ఓకే, రైట్? సో ఇక్కడ కార్ ఈజ్ టు ఇంజిన్ అనేది ఈ 3 టైప్స్ ఆఫ్ వర్డ్స్కి ఉన్న రిలేషన్కి దానికి సంబంధం లేదు, కాబట్టి కార్ ఈజ్ టు ఇంజిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, హార్డ్ ఈజ్ టు సాఫ్ట్, లాంగ్ high, sweet is to sour, pointed is to blunt. If you see here, ఇక్కడ మనకి ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు. హార్డ్కి ఆపోజిట్ ఏంటి, సాఫ్ట్. స్వీట్కి ఆపోజిట్ సోర్. పాయింటెడ్కి ఆపోజిట్ పాయింటెడ్ అన్నా లేదంటే షార్ప్, ఆపోజిట్ బ్లంట్. సో ఇక్కడ మనకు ఉన్న అదర్ ఆప్షన్ ఏంటి, లాంగ్, హై అన్నారు. దీస్ ఆర్ నాట్ ఆపోజిట్ వర్డ్స్, బట్ దీస్ ఆర్ నోవేర్ రిలేటెడ్ టు ద అదర్ 3 కాంబినేషన్స్. సో ఇక్కడ లాంగ్ ఈజ్ టు హై అన్నది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్మీ ఈజ్ టు జనరల్, టీమ్ ఈజ్ టు క్యాప్టెన్, క్రచ్ ఈజ్ టు ఇన్ఫాంట్, మీటింగ్ ఈజ్ టు చైర్మన్. సో ఇఫ్ యూ సీ దిస్, మనకి ఎవరు లీడ్ చేస్తున్నారు అనేది ఇచ్చారు. అంటే ఆర్మీని జనరల్ లీడ్ చేస్తారు, టీమ్ని కెప్టెన్ లీడ్ చేస్తారు. మరి క్రచ్ అంటే ఏంటి, క్రచ్ ఇస్ నథింగ్ బట్ అ ప్లేస్ వేర్ బేబీస్ ఆర్ టేకెన్ కేర్ అనమాట. అండ్ వీ నో మీటింగ్ ఈజ్ లీడ్ బై చైర్మన్. అంటే జనరిక్గా చెప్పిన ఆప్షన్స్ అవి. సో క్రచ్ వచ్చేటప్పటికి టేక్ కేర్ ఉంటుంది కదా, అక్కడ బేబీ కేర్ టేకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఇన్ఫాంట్ అంటే బేబీ. సో దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో ఇలాగ మనం డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వీ హ్యావ్ షర్ట్ ఈజ్ టు డ్రెస్, బాయ్ ఈజ్ టు గర్ల్, మ్యాంగో ఈజ్ టు ఫ్రూట్, టేబుల్ ఈజ్ టు ఫర్నిచర్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే షర్ట్ అనేది ఏంటి, డ్రెస్. కాబట్టి ఈ కాంబినేషన్ అది ఏమిటి అనేది డిస్క్రైబ్ చేస్తుంది. ఇక్కడ చూసుకోండి, మ్యాంగో అనేది ఫ్రూట్ అని చెప్తున్నారు, టేబుల్ అనేది ఫర్నిచర్ అని చెప్తున్నారు. ఈ కాంబినేషన్ మీకు అర్థమైందా ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని? కానీ బాయ్ అనేది ఇక్కడ ఎక్కడ మేల్ అని కానీ ఇంకేటనేది లేదు, బాయ్ అనేది గర్ల్ ఇచ్చారు. ఈ 3 కాంబినేషన్కి దీనికి సెట్ కాలేదు, కాబట్టి దిస్ ఈస్ ద ఆడ్ వన్ అవుట్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ బుక్ ఈజ్ టు పేజ్, టేబుల్ ఈజ్ టు డ్రాయర్, లూమ్ ఈజ్ టు క్లాత్, కార్ ఈజ్ టు వీల్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బుక్లో ఉండేది పేజెస్ కదా, సో బుక్కి పేజ్కి రిలేషన్ ఈ విధంగా చెప్పారు. టేబుల్కి ఉండేవి డ్రాయర్స్ కాబట్టి ఇక్కడ ఈ రిలేషన్ ఈ విధంగా చెప్పారు. లూమ్ ఈజ్ నథింగ్ బట్ మగ్గం, మనం కుడతాం కదా దానికి ఏముంటుంది అనేది క్లాత్ కాదు, మనం క్లాత్ మీద చేస్తాం, కానీ లూమ్కి ఉండేది అది కాదు. ఓకే, కార్కి ఉండేది వీల్. కాబట్టి ఇక్కడ ఈ 3 కాంబినేషన్స్కి ఉన్నటువంటి రిలేషన్ దీనికి లేదు, కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దీంతో మనకి వర్డ్ క్లాసిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, నౌ వీఆర్ కమింగ్ టు ద నంబర్ క్లాసిఫికేషన్. ఇక్కడ చూసినట్టయితే 7, 9, 11, 17 అని ఇచ్చారు ఫస్ట్ దాంట్లో. ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 9 అనేది మనకి కాంపోజిట్ నెంబర్ కదా. సో 7, 11, 17 అనేవి ప్రైమ్ నెంబర్స్, 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాబట్టి మనం 9ని ఆడ్ వన్ అవుట్గా బయటికి తీస్తామన్నమాట. నెక్స్ట్ చూడండి, అంటే నేను మీకు అర్థం అవ్వాలని చెప్పి ఆల్రెడీ మార్క్డ్ ద ఆన్సర్స్. నెక్స్ట్ వీ హ్యావ్ 63 ఇచ్చారు, 84 ఇచ్చారు, 65 ఇచ్చారు, 91 ఇచ్చారు అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 63, 84, 91 అనేవి అన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 7 అనమాట. 7 13s 91, 7 12s 84,
7 9s are 63. ఓకే, సో ఈ విధంగా కాంబినేషన్ ఇచ్చారు. బట్ 65 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7. 65 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7. దట్ ఈస్ వై 65 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ద ఆడ్ వన్ అవుట్. డివిజిబుల్ బై 7, మిగిలినవన్నీ కూడా డివిజిబుల్ బై 7 అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి 72, 96, 48, 82. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న మూడు కూడా డివిజిబుల్ బై 4. ఓకే, డివిజిబుల్ బై 4. ఇక్కడ 82 మాత్రం ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 4. ఓకే, యూ కెన్ చెక్. 18 టైమ్స్ పోతుంది 472లో. ఓకే, అలాగే 96 అనేది 424 సార్ 96, అలాగే 12 into 4 48. 82 matram not divisible by 4, so this is the odd one out. And next if you see 8 9 16 25. okay, ikkada chusukunnataithe 3 square 9, 4 square 16, 5 square 25. కానీ 8 అనేది it is not a perfect square. okay, it is not a square కాబట్టి 8 is the odd one out. okay, next if you see 48 24 35 65. సో దీని కాంబినేషన్ ఏంటి? ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, బట్ ఇట్స్ వెరీ ఈజీ. ఇఫ్ యూ సీ హియర్ 7 స్క్వేర్ ఎంత? 49. 49 minus 1 48. 5 స్క్వేర్ ఎంత? 25 minus 1 24. ఇక్కడ మళ్ళీ చూసుకోండి 6 స్క్వేర్. యాక్చువల్లీ ఇక్కడ ఆప్షన్స్ నేను 5 6 7 అంటే ఫస్ట్ 24 35 తర్వాత 48 రావాలి. ఇట్ హ్యాస్ బీన్ మిస్ప్లేస్డ్. ఓకే, 6 స్క్వేర్ ఎంత? 36. 36 minus 1 35. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 8 స్క్వేర్ 64 ప్లస్ 1 అవుతోంది 65. కాబట్టి ఇవన్నీ -1లు, ఇది ఒక్కటే +1 కాబట్టి 65 ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. సో దిస్ ఈస్ ద నంబర్ క్లాసిఫికేషన్. And finally we came to the concept of letter classification. Yeah, letter classification. If you see my previous videos reasoning సంబంధించి యూట్యూబ్లో మీరు చూస్తే రీజనింగ్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే లైక్ ఎనాలజీ, కోడింగ్, డీకోడింగ్లో కూడా రీజనింగ్ మీరు ఏ టాపిక్ తీసుకున్నా ఈ ప్లేస్ వాల్యూ షీట్ అనేది మీకు ఇంపార్టెంట్. సో వేర్ ఎవర్ యూ గో అండ్ మీరు ఎగ్జామినేషన్ హాల్లో మీకు ఫస్ట్ రఫ్ షీట్ ఇచ్చినప్పుడు A to Z మీరు నోట్ రాసేసుకొని దానికి ప్లేస్ వాల్యూస్ 1 to 26 మీరు వేసేసుకోండి. ఎందుకంటే వైల్ యు ఆర్ సాల్వింగ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రీజనింగ్ క్వశ్చన్స్, దిస్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ A నుంచి M వరకు మీరు ఇలా 13 డివైడ్ చేసుకోండి. చాలామంది చేసే మిస్టేక్, M ఇక్కడ వచ్చిన తర్వాత N ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. N ఇక్కడి నుంచి స్టార్ట్ చేయకూడదు. M తర్వాత ఈ రైట్ హ్యాండ్ సైడ్ రైట్ టు లెఫ్ట్ అనేది మనకి N రావాలన్నమాట. ఓకే, సో ఈ ప్లేస్ వాల్యూ షీట్ యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్, యూ కెన్ పాజ్ ద వీడియో. అండ్ లెటర్ క్లాసిఫికేషన్లో మనం చూస్తే we can see this. yeah, so ఇక్కడ చూడండి S T Y Z J K N M అని ఇచ్చారు. S కి T కి డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి. ఫస్ట్ S కి T కి నో డిఫరెన్స్ 0. అదేవిధంగా Y కి Z కి నో డిఫరెన్స్ 0 కదా. J కి K కి డిఫరెన్స్ లేదు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ అప్పుడు N రావాలి కదా, బట్ M వచ్చింది కాబట్టి దిస్ ఈస్ ద ఆడ్ వన్ అవుట్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ సీ Q T J M A C W Z. ఓకే, ఇఫ్ యూ సీ హియర్ Qకి Tకి డిఫరెన్స్ చూడండి. ఇదిగోండి Qకి Tకి మధ్యలో డిఫరెన్స్ అంటే Qకి +2 చేస్తే మనకి T వచ్చింది. సో ఇదే ప్యాటర్న్లో మిగిలినవి ఉన్నాయో లేదో చూసుకోండి. Qకి +2 చేస్తే T వచ్చింది. Jకి +2 చేస్తే M వస్తుంది చూడండి కావాలంటే. J తర్వాత K L ఉన్నాయి. +2 చేస్తే మనకి J తర్వాత ఇదిగో M వచ్చింది. నెక్స్ట్ ఏకి +2 చేస్తే D రావాలి, అంటే ABCD రావాలి. కానీ ఇక్కడ మనకి ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వలేదు. బట్ అగైన్ వీ గాట్ దట్ ప్యాటర్న్ హియర్. Wకి +2 చేస్తే Z వస్తుంది, అంటే XYZ. సో దిస్ ఈస్ ద ఆడ్ వన్ అవుట్.
C is the odd one out and that is the correct answer. Next question. ROLIFCXV. Again, మీరు ఎప్పుడైనా సరే ట్రై టు చెక్ ద డిఫరెన్సెస్. ముందుకెళ్తుందా, డిఫరెన్స్ వెనక్కి వెళ్తుందా, దానికి +4 అవుతుందా, +5 అవుతుందా, స్క్వేర్ అవుతుందా, క్యూబ్ అవుతుందా, అన్ని పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీరు ట్రై చేయాలి. ఓకే, లెట్స్ సీ. RO, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ R అండ్ O? Rకి -2 చేస్తే O వచ్చింది. ఇఫ్ యు సీ దిస్ డిఫరెన్స్, R ఈజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 18, O ఈజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 15. -2 చేస్తే మనకి O వచ్చింది. అంటే ఇదే ప్యాటర్న్ అన్నిటికీ అప్లై అవుతుంది. Lకి -2 చేస్తే I వస్తుంది. చూడండి, L ఇక్కడ ఉంది, మధ్యలో 2 ఉన్నాయి కాబట్టి Lకి -2 చేస్తే మనకి I వచ్చింది. ఓకే, అలాగే FC సేమ్ ప్యాటర్న్. బట్ Xకి మనం -2 చేస్తే, Xకి 2 లెటర్స్ తర్వాత మనం వెళ్తే 1 2 తర్వాత 1 2 ఇక్కడ U రావాలి కదా. సో ఇక్కడ ఏమొచ్చింది, V వచ్చింది. దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ కాంబినేషన్. సో ఇదే మన ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్, CDE JKL PQS TUV. ఇఫ్ యూ సీ హియర్, మీరు CDE అనేది ఒక ప్యాటర్న్లో ఉంది. అంటే అన్నిటికీ +1 +1 +1 అయింది. అంటే దెర్ ఈజ్ నో డిఫరెన్స్. అన్నీ ఒక ABCDE అదే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో వెళ్తున్నాయి. CDE, ఓకే, దిస్ ఇస్ గుడ్. JKL, ఇఫ్ ఇట్ కమ్స్ టు PQ తర్వాత మనకి R రావాలి. సో R రాలేదు కాబట్టి ఇది కరెక్ట్ కాంబినేషన్ కాదు. ఇక్కడ చెక్ చేసుకోండి, TUV కరెక్ట్గానే ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్. ABD FGI LMO STU. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దెర్ ఈజ్ వన్ డిఫరెన్స్. ఎక్కడ అంటే ABCDకి ఇక్కడ C మైనస్ అయింది. అంటే AB తర్వాత మనకి -1 అయింది అనమాట. ఓకేనా, అంటే ఒకటి ఎలిమినేట్ అయ్యి ఇంకొకటి ప్లేస్ అయింది. ABC లేదు, D. FGH లేదు, I. ఓకే, మీరు చూసుకోండి, FGHI ఉండాలి, ఇది లేదు. LMNO ఉండాలి. సో N మైనస్ అయింది. అదేవిధంగా STUV, ఒకటి మైనస్ అయితే ఇక్కడ ఆన్సర్ ప్రకారం STV రావాలి, కానీ STU వచ్చింది కాబట్టి ఈ కాంబినేషన్కి అది సెట్ అవ్వట్లేదు. దిస్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. సో నెక్స్ట్ ఫైనల్, దట్స్ ఇట్. యా, సో దీస్ ఆర్ ద లెటర్ క్లాసిఫికేషన్స్. అంటే సింగిల్ లెటర్స్ చూస్తున్నాము, డబల్ లెటర్స్, వర్డ్స్ చూసాము, నంబర్స్ చూసాము, సింగిల్ నంబర్స్, డబల్ నంబర్స్, అండ్ ఇలాగే వర్డ్స్ రిలేషన్ ఉన్నవి కూడా చూసాము. సో ఇంతకన్నా ప్యాటర్న్స్ వేరే ఏవి దాటవు. సో ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ అసలు డైరెక్ట్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారు మనకి ఎగ్జామ్లో అనేవి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేద్దాం. సో టైప్స్ చూసేసాం, ఇంట్రొడక్షన్ చూసేసాం. ఇట్స్ ఆల్ అబౌట్ నెక్స్ట్ ఇస్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ సో మచ్.